ఓం శాంతి 15/3/1985 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. శ్రమ నుండి విడుదలయ్యేందుకు సహజ సాధనము నిరాకార స్వరూప స్థితి. బాప్దాదా పిల్లలపై ఉన్న స్నేహము కారణంగా వాచాకు అతీతంగా ఉన్న నిర్వాణ స్థితి నుండి వాచాలోకి వస్తారు, పరంధామం నుండి. ఎందుకు? పిల్లలను తన సమానంగా నిర్వాణ స్థితిని అనుభవం చేయించేందుకు, నిశ్శబ్దమైన మధురమైన ఇంటికి తీసుకెళ్లేందుకు. నిర్వాణ స్థితి అనగా నిర్వికల్ప స్థితి, నిర్వాణ స్థితి అనగా నిర్వికార స్థితి. నిర్వాణ స్థితి నుండి నిరాకారి, నిరాకారి నుండి సాకార స్వరూపధారిగా అయి వాచాలోకి వస్తారు. సాకారంలోకి వచ్చిన నిరాకారి స్వరూప స్మృతి వారి స్మృతిలో ఉంటుంది. నేను నిరాకారుడను, సాకార ఈ శరీరము ఆధారంతో మాట్లాడుతున్నాను అని స్మృతి ఉంటుంది. సాకారంలో కూడా నిరాకార స్థితి స్మృతి ఉన్నప్పుడు దానిని నిరాకారము సాకారము ద్వారా వాచాలోకి కర్మలోకి రావటం. నిరాకారం అంటే ఆత్మ ఈ శరీరంలోకి మాటల్లోకి కర్మలోకి రావటం అని అంటారు. అసలు స్వరూపం నిరాకారము. ఈ శరీరం సాకారం ఆధారంగా ఉంటుంది. ఈ డబల్ స్మృతి నిరాకారం నుండి సాకార శక్తిశాలి స్థితిగా ఉంటుంది. సాకారాన్ని ఆధారంగా తీసుకుంటూ అంటే శరీరంలోకి వస్తూ నిరాకార స్వరూపం ఆత్మను మర్చిపోకండి. మర్చిపోతున్నారు, అందువలన స్మృతి చేసే శ్రమ చేయాల్సి వస్తుంది. ఎలాగైతే లౌకిక జీవితంలో నేను ఫలానా లేక నేను ఈ సమయంలో ఫలానా పని చేస్తున్నాను అని తమ శారీరక స్వరూపం స్వతహాగానే సదా గుర్తుంటుంది. ఎలాగైతే కార్యము మారుతుంది కానీ నేను ఫలానా అనేది మారదో, మర్చిపోరో, అలా నేను నిరాకార ఆత్మను అని అసలు స్వరూపం ఏ కార్యం చేస్తున్నా స్వతహాగా సదా గుర్తుండాలి. నేను నిరాకార ఆత్మను అని ఒకసారి స్మృతిలోకి వచ్చింది, పరిచయం కూడా లభించింది. పరిచయము అనగా జ్ఞానం. కావున జ్ఞాన శక్తి ద్వారా స్వరూపాన్ని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఎలా మర్చిపోగలరు? జ్ఞాన శక్తి వలన శరీర భ్రాంతి మరపించినా మర్చిపోలేరు. కనుక ఈ ఆత్మిక స్వరూపాన్ని ఎలా మర్చిపోగలరు? కావున స్వయంతో స్వయం ప్రశ్నించుకోండి, అభ్యాసం చేయండి. నడుస్తూ తిరుగుతూ పనులు చేస్తూ నిరాకార ఆత్మ నుండి సాకార శరీరం ఆధారంతో ఈ పని చేస్తున్నానా అని పరిశీలించుకోండి. ఒక వస్తువుని ఏ విధంగా ఉపయోగిస్తామో, ప్రక్కన పెడతామో, అలాగా నేను ఆత్మ ఈ శరీరంతో మాట్లాడడం కానీ ఆ వస్తువు లాంటిది. మరి చేయడం కానీ, చేతులతో నడవడం కానీ, ఇలాగ నేను శరీరాన్ని ఆధారంగా చేసుకొని చేస్తున్నానా అని పరిశీలించుకోండి. అప్పుడు స్వతహాగానే నిర్వికల్ప స్థితి, నిరాకారి స్థితి, నిర్విఘ్న స్థితి సహజంగా ఉంటుంది. శ్రమ నుండి కూడా విడుదలవుతారు. మాటికి మర్చిపోతే శ్రమ అనిపిస్తుంది. తర్వాత స్మృతి చేసే శ్రమ చేస్తారు. అసలు ఎందుకు మర్చిపోతారు? మర్చిపోవాలా? మీరు ఎవరు అని బాప్దాదా అడుగుతారు. సాకారుల శరీరమా, నిరాకారి ఆత్మనా? నిరాకారులే కదా. నిరాకారులు నువ్వు ఆత్మ అయినా నిన్ను నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? అసలు స్వరూపం మర్చిపోవుటకు ఆధారం గుర్తు ఉంటుందా? ఏం చేస్తున్నాను అని స్వయం పైనే నవ్వు రావడం లేదా? ఇప్పుడు నవ్వు వస్తుంది కదా. అసలు స్వరూపాన్ని మర్చిపోయి మిమ్మల్ని మీరు నకిలీ వస్తువు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. బాప్దాదాకు అప్పుడప్పుడు పిల్లలను చూసి ఆశ్చర్యం కూడా కలుగుతుంది. స్వయాన్ని మర్చిపోతారు, మర్చిపోయి ఏం చేస్తారు? స్వయాన్ని మర్చి బాధపడతారు, కలవరపడతారు. తండ్రిని స్నేహంతో నిరాకార జ్యోతి స్వరూపం నుండి నిరాకారి తండ్రిని ఇక్కడికి సాకారంలోకి ఆహ్వానం చేసి తీసుకొస్తారు. కావున ఎవరితో స్నేహం ఉందో తండ్రితో, వారిలాగా నిరాకారులగుట కష్టమా?
మాస్టర్ సర్వశక్తివంతులు, సర్వశక్తులకు యజమానులుగా ఉంటారు. ఏ శక్తిని ఏ సమయంలో శుభ సంకల్పంతో ఆహ్వానించినా, సహన శక్తిని, పరిశీలించే శక్తిని, నిర్ణయం తీసుకునే శక్తిని, శక్తులను దేనినైనా ఆహ్వానించిన ఆ శక్తి యజమానులైన మీ ముందు ప్రత్యక్షంగా ఉంటుంది. ఇలాంటి యజమానులు ఎవరికైతే సర్వశక్తులు సేవాదారులుగా ఉన్నాయో, ఇవన్నీ పని మనుషులుగా, వారు శ్రమ పడతారా? లేక శుభ సంకల్పంతో ఆర్డర్ చేస్తారా? ఏం చేస్తారు? రాజులుగా ఉన్నారా లేక ప్రజలుగా ఉన్నారా? అక్కడ కూడా యోగ్యులైన పిల్లలనేమంటారు? రాజా పిల్లలు అని అంటారు. కావున మీరెవరు? రాజులుగా అయ్యే పిల్లలా? లేక మీ ప్రజలు మీ కర్మేంద్రియాలకు ఆధీనులుగా అయ్యే పిల్లలా? అధికారి ఆత్మలుగా ఉన్నారు కదా. ఈ శక్తులు, ఈ గుణాలు అన్నీ మీకు సేవాదారులు. ఆహ్వానించండి, అవి ప్రత్యక్షం అవుతాయి. ఎవరైతే బలహీనంగా ఉంటారో వారు శక్తిశాలి శస్త్రము, ఆయుధం ఉన్నప్పటికీ బలహీనత కారణంగా ఓడిపోతారు. మీరు బలహీనమైన వారా? మహావీరుడి పిల్లలుగా ఉన్నారు కదా. సర్వశక్తివంతుడి పిల్లలు బలహీనంగా ఉంటే అందరూ ఏమంటారు? బాగుంటుందా? కాబట్టి శక్తులను ఆహ్వానించండి. ఆర్డర్ చేయడం నేర్చుకోండి. కానీ సేవాధారి ఎవరి ఆజ్ఞను అంగీకరిస్తారు? ఎవరైతే యజమానులుగా ఉంటారో వారి ఆజ్ఞను అంగీకరిస్తారు. యజమాని స్వయం సేవాధారిగా అయ్యారు. ఎందుకంటే శ్రమ చేసేవారు సేవాదారులే కదా. మానసిక శ్రమ నుండి ఇప్పుడు విడుదలయ్యారు. యజ్ఞ సేవ కొరకు చేసే శారీరక శ్రమ వేరు. వారు కూడా బాబా సేవ, యజ్ఞ సేవకు గల మహత్వాన్ని తెలుసుకుంటే కష్టం అనిపించదు. మధువనంలో సంపర్కంలో ఉన్న ఆత్మలు వచ్చి ఇంతమంది సంఖ్యలో ఆత్మల భోజనం ఎలా తయారవుతుందో, అన్ని పనులు ఎలా జరుగుతున్నాయో చూసినప్పుడు ఇంత కష్టమైన పని ఎలా చేస్తున్నారు అని చూసి చూసి అర్థం చేసుకుంటారు. ఇంత పెద్ద కార్యం ఎలా జరుగుతుంది అని వారికి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ చేసేవారు ఇంత పెద్ద కార్యాన్ని కూడా ఏమని భావిస్తారు? సేవకు మహత్వమున్న కారణంగా వారికి ఒక ఆటగా అనిపిస్తుంది, కష్టం అనిపించదు. ఇలాంటి మహత్వము కారణంగా, తండ్రితో ప్రేమ ఉన్న కారణంగా శ్రమ రూపం మారిపోతుంది. ఈ విధంగా మానసిక శ్రమ నుండి ముక్తులుగా అయ్యే సమయం వచ్చింది. ద్వాపరయుగం నుండి వెతికే, పరితపించే, పిలిచే మానసిక శ్రమ చేస్తూ వచ్చారు. మానసిక శ్రమ కారణంగా ధనం సంపాదించేందుకు కూడా శ్రమ పెరుగుతూ వచ్చింది. ఈరోజు ఎవరిని అడిగిన ఏమంటారు? ధనం సంపాదించడం అంత ఈజీ కాదు అని అంటారు. మానసిక శ్రమ వలన ధన సంపాదన కూడా శ్రమ పెరిగింది. తనువైతే శరీరం రోగిగా అయిపోయింది. అందువలన శారీరక కార్యంలో కూడా కష్టము, మనస్సుకు కష్టము, ధనానికి కూడా కష్టం కలుగుతూ ఉంది. కేవలం ఇది మాత్రమే కాదు, ఈరోజు కుటుంబాలలో ప్రేమ నిభాయించడంలో కూడా కష్టం ఉంది. ఒకసారి ఒకరు అలుగుతారు, ఇంకొకసారి ఇంకొకరు అలుగుతారు, కొట్లాడుతారు, తర్వాత వారిని ఓదార్చే కష్టంలో నిమగ్నమై ఉంటారు. ఈరోజు నీ వారిగా ఉంటారు, రేపు నీ వారిగా ఉండరు, విభేదాలు వస్తాయి. కావున అన్ని రకాల శ్రమ చేసి చేసి అలసిపోయారు కదా. తనువుతో, మనస్సుతో, ధనముతో, సంబంధాలతో అన్నిటితో అలసిపోయారు. బాప్దాదా మొదట మానసిక శ్రమను సమాప్తి చేసేస్తారు. ఎందుకంటే మనస్సు బీజం కదా. మానసిక శ్రమ తనువు, ధనాల శ్రమను అనుభవం చేయిస్తుంది. మనస్సుకు శ్రమ కలిగితే, మనస్సు సరిగ్గా లేనప్పుడు ఏ కార్యం చెయ్యాలి అన్నా ఈరోజు ఇది జరగదు అని అంటారు. రోగం ఉండదు కానీ నాకు 103 డిగ్రీల జ్వరం ఉంది అని అంటారు. కావున మానసిక శ్రమ శారీరక శ్రమను అనుభవం చేయిస్తుంది. ధనంలో కూడా ఇలాగే ఉంటుంది. మనస్సు కొంచెం బాగా లేకపోయినా చాలా పని చేయాల్సి వస్తుంది అని అంటారు. సంపాదించడం చాలా కష్టము, వాతావరణం చెడిపోయింది ఇలాగంటారు. మరియు మనస్సు సంతోషంగా ఉన్నప్పుడు
దేనినైనా ఇది ఏమంత పెద్ద విషయం కాదు అని అంటారు. పని అదే ఉంటుంది కానీ మానసిక శ్రమ ధనమును గురించిన శ్రమను కూడా అనుభవం చేయిస్తుంది. మానసిక బలహీనత వాయుమండల బలహీనతలోకి తీసుకొస్తుంది. బాప్దాదా పిల్లల మానసిక శ్రమను చూడలేరు. 63 జన్మలు కష్టపడ్డారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మ సంతోషాల జన్మ, ప్రేమను అనుభవించే జన్మ, ప్రాప్తులు పొందే జన్మ, వరదానాల జన్మ, సహాయం తీసుకునే సహాయము లభించే జన్మ. అయినా ఈ జన్మలో కూడా కష్టం ఎందుకు పడతారు? ఇప్పుడు కష్టాన్ని ప్రేమలోకి పరివర్తన చేయండి. మహత్వంతో శ్రమను సమాప్తి చేయండి. ఈరోజు బాప్దాదా పరస్పరం పిల్లల శ్రమపై చాలా సంభాషిస్తూ ఉన్నారు. ఏం చేస్తారు? బాప్దాదా నవ్వుతూ ఉన్నారు. మానసిక శ్రమకు కారణం ఏంటి? ఏం చేస్తారు? వంకర టింకర పిల్లలకు జన్మనిస్తారు. వారికి ఒకప్పుడు ముఖం ఉండదు, ఒకప్పుడు కాళ్ళు ఉండవు, ఒకప్పుడు చేతులు ఉండవు. ఇలా వ్యర్థ వంశావళికి జన్మనిస్తారు. అంతేకాక దేనినైతే రచించారో దానిని ఏం చేస్తారు? దానిని పాలించిన కారణంగా అలాంటి పిల్లలను కష్టాన్ని చేయాల్సి వస్తుంది. ఇలాంటి రచన రచించిన కారణంగా ఎక్కువ శ్రమ చేసి అలసిపోతారు. అంతేకాక వ్యాకులత పడతారు కూడా. చాలా కష్టం అనిపిస్తుంది. మంచిదే కానీ చాలా కష్టమని అంటారు. ఈ జ్ఞానం విషయంలో కూడా ఇలాగే తయారవుతున్నారు. విడిచిపెట్టాలి అని కూడా ఉండదు, ఎగరాలి అని కూడా ఉండదు. కావున ఏం చేయాల్సి వస్తుంది? నడవాల్సి వస్తుంది. నడిచేందుకు తప్పకుండా శ్రమ కలుగుతుంది కదా. అందువలన ఇప్పుడు బలహీనమైనటువంటి రచనను సమాప్తి చేసినట్లయితే మానసిక శ్రమ నుండి విడుదలవుతారు. తర్వాత నవ్వు వచ్చే విషయం ఏం చెప్తారు? ఇలాంటి రచన ఎందుకు చేస్తారు అని తండ్రి అంటారు. ఈ రోజులలో మనుషులు కూడా ఏం చేయాలి, అన్నీ ఈశ్వరుడే ఇస్తారు అని అంటారు కదా. మొత్తం దోషమంతా ఈశ్వరుడిపై వేస్తారు. ఇలాంటి ఈ వ్యర్థ రచనను, మీ వ్యర్థ సంకల్పాలు అనే రచన, వ్యర్థ విషయాలు, వ్యర్థ పరిస్థితులను గురించి యోచన, ఇదంతా రచన వ్యర్థం. దీనికి ఏం చెప్తారు? మేం కోరుకోవడం లేదు కానీ మాయ వచ్చేస్తుంది, మేం కోరుకోవడం లేదు కానీ జరిగిపోతుంది అని అంటారు. అందువలన సర్వశక్తివంతుడైన తండ్రికి పిల్లలైన మీరు యజమానులుగా అవ్వండి, రాజులుగా అవ్వండి. బలహీనత అనగా అధీనమైన ప్రజలు, యజమాని అనగా శక్తిశాలి రాజు. కావున యజమానిగా అయి ఆహ్వానించండి. స్వస్థితి అనే శ్రేష్ఠ సింహాసనంపై కూర్చోండి. సింహాసనంపై కూర్చొని శక్తులు అనే సేవాదారులను ఆహ్వానించండి, ఆజ్ఞాపించండి. మీ సేవాదారులు మీ ఆజ్ఞపై నడవకుండా ఉండడం జరగదు. తర్వాత ఏం చెయ్యాలి అని అన్నారు కదా. సహనశక్తి లేని కారణంగా శ్రమపడాల్సి వస్తుంది. ఇముడ్చుకునే శక్తి తక్కువగా ఉన్నందున ఇలా జరిగింది. మీ సేవాదారులు సమయానికి కార్యంలోకి రాకపోతే వారు సేవాదారులు ఎలా అవుతారు? కార్యం పూర్తి అయిన తర్వాత సేవాదారులు వస్తే ఏమవుతుంది? ఎవరికైతే సమయం కొరకు మహత్వం ఉంటుందో వారి సేవాదారులు కూడా సమయ మహత్వం తెలుసుకొని హాజరవుతారు. మీరు సమయాన్ని గుర్తించడం లేదు అంటే సేవాదారులు సహకరించరు. ఏ శక్తి లేక గుణమైన సమయానికి ప్రత్యక్షం అవ్వకపోతే యజమానికి సమయ మహత్వం లేదు. మీరు సమయాన్ని గుర్తించడం లేదు అని రుజువు అవుతుంది. ఏం చేయాలి? సింహాసనంపై కూర్చోవడం మంచిదా లేక శ్రమ చేయడం మంచిదా? ఇప్పుడు ఇంత సమయం ఇచ్చే అవసరం లేదు. శ్రమ చేయడం మంచిదా లేక యజమానిగా అవ్వడం మంచిది అనిపిస్తుందా? ఏది మంచిగా అనిపిస్తుంది? వినిపించాను కదా. దీని కొరకు కేవలం ఈ ఒక్క అభ్యాసం సదా చేస్తూ ఉండండి. నిరాకారం నుండి సాకార శరీరం ఆధారంతో ఈ పని చేస్తున్నా నేను ఆత్మ శరీరంలోకి వచ్చి మీరు చేసే వారిగా మీ కర్మేంద్రియాలతో చేయించండి. తమ నిరాకార వాస్తవిక స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకుంటే వాస్తవిక స్వరూపం యొక్క గుణాలు, శక్తులు స్వతహాగానే ఉత్పన్నమవుతాయి.
ఎలాంటి స్వరూపం ఉంటే అలాంటి గుణాలు శక్తులు స్వతహాగా కర్మలోకి వచ్చేస్తాయి. కన్య తల్లిగా అయినప్పుడు తల్లి స్వరూపంలో సేవాభావము, త్యాగము, స్నేహము, అలసట లేని సేవ మొదలైన గుణాలు శక్తులు స్వతహాగానే ప్రత్యక్షమవుతాయి కదా. కావున అనాది అవినాశి స్వరూపం స్మృతిలో ఉన్నందున స్వతహాగానే ఈ గుణాలు మరియు శక్తులు ఇమర్జ్ అవుతాయి. స్వరూపం యొక్క స్మృతి స్థితిని స్వతహాగానే తయారు చేస్తుంది. ఏం చేయాలో అర్థమైందా? కష్టము లేక శ్రమ అనే మాటను జీవితంలో సమాప్తి చేయండి. శ్రమ కారణంగా కష్టం అనిపిస్తుంది. శ్రమ సమాప్తమైతే కష్టం అనే శబ్దం కూడా స్వతహాగానే సమాప్తం అవుతుంది. మంచిది. సదా కష్టాన్ని సహజంగా చేసుకునేవారు, శ్రమను ప్రేమలోకి మార్చుకునేవారు, సదా స్వస్వరూప స్మృతి ద్వారా శ్రేష్ఠ శక్తులు మరియు గుణాలను అనుభవం చేసేవారు, సదా తండ్రి స్నేహానికి బదులు ఇచ్చేవారు, తండ్రి సమానంగా తయారయ్యేవారు, సదా శ్రేష్ఠ స్మృతి అనే శ్రేష్ఠ ఆసనంపై స్థితులై యజమానిగా ఈ సేవాదారుల ద్వారా కార్యం చేయించే రాజా పిల్లలు, యజమానులుగా అయ్యే పిల్లలు, ఇటువంటి వారికి బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. వ్యక్తిగత కలయిక విదేశీ సోదర సోదరీలతో సేవ తండ్రి తోడును అనుభవం చేయిస్తుంది. సేవకు వెళ్ళడము అంటే సదా తండ్రి జతలో ఉండడం. సాకార రూపంలో ఉండవచ్చు లేదా ఫరిస్తా ఆకారి రూపంలో ఉండవచ్చు, కానీ సేవాధారి పిల్లల జతలో తండ్రి సదా తోడుగానే ఉంటారు. చేయించేవారు చేయిస్తున్నారు, నడిపించేవారు నడిపిస్తున్నారు. అయితే స్వయం ఏం చేస్తున్నారు? నిమిత్తంగా ఈ ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఇలాగే అనుభవం అవుతూ ఉంది కదా. ఇలాంటి సేవాదారులు సఫలతకు అధికారులుగా అవుతారు. సఫలత విజయం జన్మసిద్ధ అధికారం. సఫలత సదా మహాన్ పుణ్యాత్మలుగా అయ్యే అనుభవం చేయిస్తుంది. మహాన్ పుణ్యాత్మలుగా అయ్యే వారికి అనేక మంది ఆత్మల ఆశీర్వాదాల లిఫ్ట్ లభిస్తుంది. మంచిది. ఇప్పుడైతే అందరి నోటి నుండి ఒక్కరే ఒక్కటే అనే పాట వెలువడే రోజు కూడా రానున్నది. డ్రామాలో ఇదే పాత్ర మిగిలి ఉంది. ఇది జరుగుతూనే సమాప్తి అయిపోతుంది. ఇప్పుడు ఈ పాత్రను సమీపానికి తీసుకురావాలి. దీని కొరకు అనుభవం చేయించటమే విశేష ఆకర్షణకు సాధనం. జ్ఞానం వినిపిస్తూ ఉండండి, అనుభవం చేస్తూ ఉండండి. జ్ఞానం కేవలం విన్నందున సంతుష్టంగా అవ్వరు, కానీ జ్ఞానం వినిపిస్తూ అనుభవం కూడా చేయిస్తూ ఉంటే జ్ఞానానికి కూడా మహత్వం ఉంటుంది. అంతేకాక ప్రాప్తి కారణంగా పోను పోను ఉత్సాహంలో కూడా వచ్చేస్తారు. వారందరి ఉపన్యాసాలు కేవలము జ్ఞానవంతంగా ఉంటాయి. బయట చెప్పేవారివి మీ ఉపన్యాసాలు కేవలము జ్ఞానవంతమే కాదు, అనుభవం చేయించే అథారిటీ కలవిగా ఉండాలి. అనుభవాల అథారిటీతో మాట్లాడుతూ అనుభవం చేస్తూ ఉండండి. కొంతమంది మంచి ఉపన్యాసకులు ఉంటారు. వారు మాట్లాడుతూ ఏడ్పిస్తారు, నవ్విస్తారు కూడా. శాంతిలోకి, సైలెన్స్లోకి కూడా తీసుకెళ్తారు. ఎలాంటి మాటలు మాట్లాడితే అలాంటి వాతావరణాన్ని హాలులో తయారు చేస్తారు. అది అంతా తాత్కాలికం. మరి వారు చేయగలిగినప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులైన మీరు చేయలేనిదేముంది? ఎవరైనా శాంతి అని మాట్లాడితే శాంతి వాతావరణం అక్కడ ఉండాలి. ఆనందం గురించి మాట్లాడితే ఆనందం కలిగించే వాతావరణం ఉండాలి. ఇలాంటి అనుభూతి చేయించు ఉపన్యాసాలు ప్రత్యక్షత జెండాను ఎగరేస్తాయి. ఏదో ఒక విశేషత చూస్తారు కదా. మంచిది. సమయం స్వతహాగానే శక్తులు నింపుతూ ఉంది. అంతా అయ్యే ఉంది, కేవలం రిపీట్ చేయాలి. వీడ్కోలు తీసుకునే సమయంలో బాప్దాదా జానకి గారితో ఇలా అన్నారు. జానకి దాదీతో చెప్పినటువంటి విషయాలు చూసి చూసి సంతోషిస్తూ ఉంటావు. అందరికంటే ఎక్కువ సంతోషం అనన్య పిల్లలకు ఉంటుంది కదా. వీరు సదా సంతోషాల సాగరంలో ఓలలాడుతూ ఉంటారు. సుఖ సాగరంలో, సర్వప్రాప్తుల సాగరంలో ఓలలాడుతూ ఉంటారు.
వీరు ఇతరులను కూడా అదే సాగరంలో ఓలలాడేలా చేస్తారు. రోజంతా ఏం చేస్తారు? ఎవరికైనా సాగరంలో స్నానం చేయటం రాకపోతే ఏం చేస్తారు? చెయ్యి పట్టుకొని స్నానం చేయిస్తారు కదా! ఈ పనే చేస్తున్నారు. సుఖంలో ఓలలాడించండి, సంతోషంలో ఓలలాడించండి. ఇలా చేస్తూ ఉన్నారు కదా! బిజీగా ఉండే మంచి పని లభించింది. ఎంత బిజీగా ఉంటున్నారు? సమయం ఉందా? ఇందులోనే సదా బిజీగా ఉన్నారు. కనుక ఇతరులు కూడా మిమ్మల్ని చూసి అనుసరిస్తారు. స్మృతి మరియు సేవ తప్ప మీకు మరింకేమీ కనిపించదు. స్వతహాగానే బుద్ధి స్మృతి మరియు సేవలోకి వెళ్తుంది. ఇంకెక్కడికి వెళ్ళదు. నడిపించాల్సిన అవసరం ఉండదు. నడుస్తూనే ఉంటుంది. దీనినే నేర్చుకొని నేర్పిస్తున్నారు అని అంటారు. మంచి పని ఇచ్చారు కదా! తండ్రి తెలివిగల వారిగా తయారు చేసి వెళ్ళారు. బలహీనంగా, తెలివి తక్కువగా వదిలిపెట్టి వెళ్ళలేదు బ్రహ్మ. తెలివిగల వారిగా చేసి స్థానమిచ్చి వెళ్ళారు. తోడుగా అయితే ఉండనే ఉన్నారు, కానీ నిమిత్తంగా మిమ్మల్నే చేశారు. తెలివిగల వారిగా చేసి సీటు ఇచ్చారు. సీటు ఇచ్చే ఆచారం ఇక్కడి నుండే మొదలైంది. సేవ చేసే సింహాసనం లేక సేవకు సీటు ఇచ్చి ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు సాక్షిగా పిల్లలు ఎలా ముందుకు వెళ్తున్నారో చూస్తూ ఉన్నారు. తోడుకు తోడుగా కూడా ఉన్నారు, సాక్షికి సాక్షిగా కూడా ఉన్నారు. రెండు పాత్రలు బ్రహ్మ అభినయిస్తూ ఉన్నారు. సాకార రూపంలో సాక్షి అని అంటారు. అవ్యక్త రూపంలో పైన సూక్ష్మవతనంలో జతగా ఉన్నారు, తోడుగా ఉన్నారు అని అంటారు. రెండు పాత్రలు మంచిగా బ్రహ్మ అభినయిస్తూ ఉన్నారు. మంచిది. ఓం శాంతి.